నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. నిద్ర చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. గ్రామ దేవతలకు సారె సమర్పించిన గ్రామస్తులు నరసింగపాడులో. నిమ్మతోట 3వ లైన్లో మురుగు కాలువల దుర్వాసన, శానిటేషన్ పై చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్. ఈ నెల 20న ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవం, నిర్వాహకుల వెల్లడి. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన డీఎస్పీ హనుమంతరావు. శారదాంబ జ్యువెలర్స్ ప్రత్యేక బ్యాంగిల్ మేళా. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 పల్నాడు వాసుల మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. నకరికల్లు మండలం చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయంలో నిద్ర చేశారు. ఒక సామాన్యుడి భక్తుల వలె దేవాలయం నందు ఎమ్మెల్యే అరవింద్ బాబు నిద్ర చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం విజయవంతంతో ప్రత్యేక పూజలు నిర్వహించి నిద్ర చేశామన్నారు. నరసరావుపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని, వర్షాలు సమృద్ధిగా పడి రైతులు ఆనందంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. విశాఖపట్నం ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తారు జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని బలంగా కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు నరసరావుపేట ఇనిమెల్లకి చెందిన భవానీ శంకర్, పాలగాని రామంజీ, షేక్ మీరా, డ్రైవర్ శ్రీనుగా గుర్తించారు. ఒక శుభ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి నరసరావుపేట ఎమ్మెల్యే హాస్పిటల్లో మేనేజర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ని హాస్పిటల్కి పోలీసులు తరలించారు. చేజర్ల గుడిలో నిద్రిస్తున్న ఎమ్మెల్యే చదల్వాడ సంఘటన తెలియగానే హుటాహుటిన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. నరసరావుపేట నిమ్మతోట 3వ లైన్లో గత కొన్ని రోజులుగా శానిటేషన్ కాల్వల పూడిక తొలగింపు పనులు చేపట్టడం లేదని స్థానికులు మీడియాకు తెలిపారు. దీంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన, దోమల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి కాల్వలను శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జగన్నాథ రథోత్సవం ఈ నెల 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇస్కాన్ మందిరం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర సత్తన్పల్లి రోడ్డు, శివుని బొమ్మ, గడియార స్తంభం, పల్నాడు రోడ్డు మీదుగా సాగుతుంది. కార్యక్రమంలో యజ్ఞం, ప్రసాద పంపిణీ, కీర్తనలు, భజనలు, 108 రకాల భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథ స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి దివ్య ఆశీర్వాదములతో మన ఇస్కాన్ నరసరావుపేటలో హిస్ గ్రేస్ రూపేశ్వర చైతన్యదాస్ ప్రభు గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము ఈ నెల 20వ తారీఖున అనగా రేపే సోమవారం మధ్యాహ్నం 3:30 ఉత్సవం ప్రారంభం కానున్నది. ఈ యొక్క ఉత్సవం మన ఇస్కాన్ నరసరావుపేట మందిరం బరంపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాధా గోవింద మందిరం దగ్గర నుంచి బయలుదేరి ఈ రథం తర్వాత సత్తెనపల్లి రోడ్డు, మల్లమ్మ సెంటరు, గడియార స్తంభము, ఆ తర్వాత SSN కాలేజ్ దాటి అక్కడ SV
గ్రాండ్ అనే ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క ఫంక్షన్ హాల్ వరకు ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఈ ఫంక్షన్ హాల్ నందు మళ్ళీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమయ సుదర్శనులను ఆసీనులను చేసి వారికి 108 రకముల ఆహార పదార్థములతో చక్కటి మహారాజభోగ నివేదన ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇస్గ్రేస్ రూపేశ్వర చైతన్యదాస్ ప్రభు గారి యొక్క శ్రీ జగన్నాథ లీలా వైభవం ప్రత్యేక ప్రవచనం ఏర్పాటు చేయబడింది. ఆ తదనంతరం అందరికి మహామంగళహారతి, అనంతరం అందరికీ అన్నదానం అంటే సంపూర్ణ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా ఈ రథయాత్ర మహోత్సవంలో విశేష సంఖ్యలో చక్కగా పాల్గొని శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమయ సుదర్శనుల యొక్క దివ్య ఆశీర్వాదాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. నకరికల్లు మండలం నరసింహపాడు గ్రామంలోని గ్రామ దేవతలకు సీతారామాంజనేయ ఆలయం గ్రామ దేవతకు గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో సార సమర్పించారు. గ్రామంలో సుఖశాంతులు, పంటల సమృద్ధి మరియు ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతలను పూజించి ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం అనంతరం భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సాంప్రదాయబద్ధంగా సారె తీసుకువెళ్లి దేవతలకు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద. अन्नपूर्णे सुधापूर्णे स्मरप्राणवल्लभे జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. నరసింగపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా నరసింగపాడు మహిళా బృందంచే ఈరోజు శార ఇత్యాది కార్యక్రమాలు తీసుకుని వచ్చి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. తదనంతరము అమ్మవారికి విశేషమైన అలంకారము, స్వామివారికి విశేషమైన అలంకారము, తదనంతరము తీర్థ ప్రసాద వినియోగం జరిగినది. మహిళలందరూ కలిసి ఆషాఢ మాసంలో సారదేసుకొచ్చాము. ఊర్లో గుళ్ళకి అందరికి పెట్టుకొని గంగా అన్నపూర్ణ దేవికి సార తీసుకొచ్చాము. మహిళలు మొత్తం ఆషాఢ మాసం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. విశాఖపట్నం వెళ్తున్న మార్గ మధ్యలో నరసరావుపేటకు తరలిస్తున్న అమూల్య నర్సింగ్ హోమ్ మేనేజర్ చంద్రశేఖర్ ను అంబులెన్స్ లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. అనంతరం ఆయన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని స్థానిక ఎమ్మెల్యేతో ఎప్పటికప్పుడు మాట్లాడిన ఎమ్మెల్యే అరవింద్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని మార్చురీలో ఉన్న భౌతిక గాయాన్ని సందర్శించి స్వస్థలం చేర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరసరావుపేటలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అచ్యుత్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ నియామక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిఎస్పీ హనుమంతరావు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే. ఈరోజు డిస్టిక్ డిజిగ్నేషన్ డే సందర్భంగా ఎన్విరాన్మెంట్ను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పి రోటరీ క్లబ్ మెంబర్స్ మొత్తం పాల్గొనడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన డిఎస్పీ గారైన హనుమంతరావు గారు రావటం జరిగింది. వచ్చినందుకు డిఎస్పీ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రోటరీ క్లబ్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ నర్సరావుపేట తరఫున రాయపాడు రోడ్లో ఉన్నటువంటి
వాగ్దేవి నగర్, వాగ్దేవి జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీ సరౌండింగ్లో ఈరోజు రోటరీ జిల్లా 3150 వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 3150 జిల్లా మొత్తం కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు నర్సరావుపేటలో మొక్కలు నాటిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట డిఎస్పి హనుమంతరావు గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళడం జరిగింది. అలాగనే గుంటూరు నుంచి ఇచ్చినటువంటి వేణుగారు కానీ మరి కొంతమంది జిల్లా నుంచి కూడా ప్రతినిధులుగా వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. మంచు ఖండాలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరిగిపోయి భూమి మీదకి వస్తుందన్నమాట. అంటే ప్రకృతిని మనమే తెలిసి తెలియకో నాశనం చేసుకుంటున్నాం. ఇంత విజ్ఞానం పెరిగిన తర్వాత, ఇంత టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా మనం ఇలాంటి విషయాల్లో, పర్యావరణ పరిరక్షణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అత్యవసర పరిస్థితి అని ఖచ్చితంగా చెప్పచ్చు. కొన్ని అడ్వాన్స్ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక మనిషికి సగటున 500 పైన మొక్కలు యావరేజ్న వాళ్ళు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. మనం దాంట్లో కొంచెం వెనకబడి ఉన్నాం. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని పర్యావరణం మీద చాలా ఫోకస్ చేస్తున్నాయి. అటు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, పర్యావరణ విభాగ శాఖలు కానీ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ బాగా వర్క్ చేస్తున్నారు. శారదాంబ జ్యువెలర్స్ ప్రత్యేక బ్యాంగిల్ మేళ ఆషాఢం తగ్గింపు, శ్రావణ మాసం శుభారంభం. మీ అందాన్ని మరింత మెరుగుపరిచే వేలాది సరికొత్త బ్యాంగిల్ డిజైన్లు, అద్భుతమైన కలెక్షన్స్, ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్లతో శారదాంబ జ్యువెలర్స్ మీకోసం ప్రత్యేక బ్యాంగిల్ మేళాను నిర్వహిస్తోంది. జూలై 20, 21, 22, 23, 24 ప్రత్యేక ఆఫర్లు, ట్రెండీ సాంప్రదాయ డిజైన్లు, ప్రతి మహిళకు నచ్చే అద్భుతమైన కలెక్షన్. ఈ అవకాశాన్ని మిస్ కాకండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి మీకు నచ్చిన బ్యాంగిల్స్ను ఎంపిక చేసుకోండి. శారదాంబ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్. ఆషాఢం తగ్గింపు, శ్రావణం శుభారంభం. మీ శారదాంబ జ్యువెలర్స్ లో శ్రావణ మాసాన్ని మరింత వైభవంగా మార్చేందుకు మీకోసం తీసుకువస్తోంది బ్యాంగిల్స్ మేళా. గత 9 సంవత్సరాలుగా మా బ్యాంగిల్స్ మేళాను ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా జూలై 20, 21, 22, 23, 24వ తేదీల్లో బ్యాంగిల్స్ మేళాను నిర్వహిస్తోంది మీ శారదాంబ జ్యువెలర్స్. వేలాది డిజైన్లు, అద్భుతమైన కలెక్షన్స్, ప్రత్యేక ఆఫర్లు అన్నీ ఒకే చోట. ప్రతి వస్తువుపై తరుగు, మజూరీ లేకుండా ఫ్లాట్ రేట్కే. ఓరో, జార్, అనుజా, ఇటాన్, సిఎన్సి వంటి బ్రాండెడ్ కంపెనీల ట్రెండీ, స్టైలిష్ అండ్ రాయల్ ఫినిషింగ్ మాస్టర్ పీస్ కలెక్షన్స్ మీకు అందుబాటులో. యాంటిక్ బ్యాంగిల్స్, నగిషీ బ్యాంగిల్స్, జెంట్స్ కడియాలు, జాగ్వార్ కడియాలు, ఇంకా ప్రతి మహిళ అభిరుచికి తగ్గట్టుగా సాంప్రదాయం నుండి మోడ్రన్ వరకు ఎన్నో రకాల ఆభరణాలు, హారాలు, నక్లెస్లు, బ్రేస్లెట్స్, పాపిడి బిళ్ళలు, లైట్ వెయిట్ కమ్మలు, బాల్ చైన్స్, నల్లపూసల దండలు, ఇంకా అన్ని రకాల 91.6 BIS హాల్మార్క్ బంగారు ఆభరణాలపై ఎటువంటి తరుగు, మజూరీ లేకుండా ఫ్లాట్ రేటేకే అందిస్తోంది మీ శారదాంబ జ్యువెలర్స్. శారదాంబ అంటే అమ్మలాంటి నమ్మకం. విచ్చేయండి శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా. 903000 68456 94916 66667. హలో అండి, ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసంతో పాటు శ్రావణ మాసం కూడా ఎంతో వైభవంగా మంచిగా జరుపుకోవడానికి మన శారదాంబ జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ బ్యాంగిల్ మేళా మన షాప్ లో కొత్త ఏం కాదండి. గత 9 సంవత్సరాలుగా మన బ్యాంగిల్ మేళా ఎంతో చక్కగా వెరైటీ ఆఫ్ మోడల్స్ తో, గాజులతో నిర్వహిస్తున్నాం. బ్యాంగిల్ మేళా అంటే ఎక్కడైనా ఓన్లీ బ్యాంగిల్స్ గానే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ మన షాప్ లో బ్యాంగిల్స్ తో పాటు రకరకాల మోడల్స్ అయిన నక్లెస్లు, హారాలు, అన్ని కొత్త వెరైటీ ఆఫ్ మోడల్స్ తీసుకొని వస్తున్నామండి. ఎప్పుడో కాదండి, జూలై 20 నుంచి 24వ తేదీ వరకు ఈ బ్యాంగిల్ మేళా నిర్వహిస్తున్నామండి. దయచేసి మన కస్టమర్ దేవుళ్ళందరికీ ఈ 5 రోజులు మన షాప్ కి విచ్చేసి మా బ్యాంగిల్ మేళాని విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుసు కదండి, శారదాంబ జ్యువెలర్స్ అంటే అమ్మలాంటి నమ్మకం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శారదాంబ జ్యువెలర్స్.
ఆషాఢం తగ్గింపు, శ్రావణం శుభారంభం మీ శారదాంబ జ్యువెలర్స్లో. ఈ ఆషాఢ మాసమే కాకుండా వచ్చే శ్రావణ మాసానికి శుభారంభం చేయడానికి ఈ సంవత్సరం మీ ముందుకు మళ్ళీ తెస్తున్నాం బ్యాంగిల్ మేళా. గత 9 సంవత్సరాలుగా మా బ్యాంగిల్ మేళాని ఆదరించి అభిమానించిన నర్సరావుపేట పట్టణ ప్రజలకు, మా కస్టమర్ దేవుళ్లకు, పల్నాడు జిల్లా ప్రజలకు మా అభినందనలు. ఈ సంవత్సరం కూడా మీ ముందుకు మేము జూలై 20 నుంచి 24వ తారీఖు వరకు బ్యాంగిల్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ బ్యాంగిల్ మేళాలో ఆ ప్రముఖ కంపెనీ బ్యాంగిల్స్ జార్, ఐటాన్, ఓరా, సిఎన్సి, ఇఫ్తాన్, అంజా ఇవే కాకుండా మరియు బెంగాలీ గాజులు, జెంట్స్ కడియాలు అలా వెరైటీ అన్ని బ్యాంగిల్స్ తెస్తున్నాం. ఇందులో నక్షి బ్యాంగిల్స్, విక్టోరియన్ బ్యాంగిల్స్, కుందన్ బ్యాంగిల్స్ ఇవే కాకుండా హారాలు, నెక్లెస్లు కూడా వెరైటీ మోడల్స్ తెస్తున్నామండి. అన్ని వస్తువులపై 916 BIS హాల్ మార్క్, ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన HOD హాల్ మార్క్ ప్రతి వస్తువుపై మీకు లభించును. ఈ బ్యాంగిల్ మేళా ఏదైతే నిర్వహిస్తున్నామో జూలై 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మా కస్టమర్ దేవుళ్ళందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. తెలుసు కదా, శారదాంబ జ్యువెలర్స్ అంటే అమ్మ లాంటి నమ్మకం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేజర్ల శ్రీ కపోతీశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, నిద్ర చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. గ్రామ దేవతలకు సారె సమర్పించిన గ్రామస్తులు నరసింగపాడులో. నిమ్మతోట 3వ లైన్లో మురుగు కాలువల దుర్వాసన, శానిటేషన్ పై చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్. ఈ నెల 20న ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవం, నిర్వాహకుల వెల్లడి. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన డిఎస్పీ హనుమంతరావు. శారదాంబ జ్యువెలర్స్ ప్రత్యేక బ్యాంగిల్ మేళా. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 పల్నాడు వాసుల మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.